హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిసిటీవీ టెక్ తెలుగు. మనం ప్రజెంట్ అయితే మన ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో మనకు రేపు ఒక సైట్ ఉన్నది. ఖమ్మంలో అందులో మనం 3 కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. ప్రజెంట్ అయితే మనము నిన్న అంటే మనకు ఏదైతే మీకు గోల్డ్ కంపెనీ అయితే వివరించిందో దాని తర్వాత ఆ డే మనకు అక్కడ గొప్పం తర్వాత హైదరాబాద్ స్టే చేసి మన ఇక్కడ అంటే మనకు ఆర్టీసీ డాక్స్ దగ్గర మనకు తెలిసిన రిలేషన్ అంటే అక్కడ స్టే చేసి మార్నింగ్ డైరెక్ట్ అర్థం అనుకున్నా. కాకపోతే స్పాట్లో నిన్ననే ఒక అన్నైతే ఫోన్ చేసి నాకు ఎల్బీనగర్ నియర్ బై ఒక 30 కిలోమీటర్స్ రేంజ్లో మనకు ఒక కెమెరా ఫామ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్లో కెమెరా ఫిట్ చేయాలి చూడాలంటే అయితే ఇది దాదాపు ఇక్కడ ఖమ్మంకి అయితే నేను ఓన్లీ 12 o'clock ఇక్కడ చెత్త చెప్తున్నా సార్కి అయితే ఇక్కడ ఉన్న సార్కి అయితే. కానీ అక్కడ ఖమ్మంలో ఖమ్మం ఎల్బీనగర్ కస్టమర్ అయితే ఇక్కడ లొకేషన్ సైట్ కాకపోతే ఎల్బీనగర్ అంటే వస్తున్నాను. ఎల్బీనగర్ కస్టమర్ ఏంటంటే నాకు స్పాట్లో ఫోన్ చేసి నాకు కెమెరా ఫిట్ చేసి వెళ్ళిపోదు అన్న, నాకు అర్జెంట్ ఉందంటే ఇక అన్న కోసం అన్నది ఈ అన్న కోసం ఆడ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ టైం అనేది మనకు లాస్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ సార్ నా కోసం నేను 12 o'clock లోపు వస్తా అని సార్ ఏం చేసినట్టే ఇద్దరు మనుషుల్ని ఆటో రెంట్ తీసుకుని ఆటో వస్తుంది సార్ చేసిన ఫ్రెండ్ సార్ని ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్ని అందరినీ రెడీ చేసి పెట్టిండు. కానీ మేము ఇక్కడ కసరికి 3 గంటల 3:30 గంటలు అయింది. ఇక్కడ కసరికి ఆఫ్టర్నూన్ 3 గంటల అయింది. అంత లేట్ అయింది. ఎందుకంటే అక్కడ ఈ ఎల్బీనగర్ కస్టమర్ కోసం ఒక కెమెరా కోసం అని నేను ఒక కెమెరా కోసం అని నేను ఇక్కడ 3 నిమిషాలు చేసి 3 కెమెరాలు, కానీ అక్కడ ఒకటే కెమెరా కానీ చేయకపోతే ఇక్కడ టైం అంతా వేస్ట్ అయిపోయింది. దాదాపు ఒక 1 డే ఒక కెమెరా కోసమే నేను ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోయినా. బాగా అంటే బాగా లాస్ వచ్చింది ఒక కెమెరా. కాకపోతే కస్టమర్ అయితే హ్యాపీ ఉన్నాడు. కాకపోతే నాకైతే బాగా అంటే బాగా లాస్ వచ్చింది. నేను లేకుండా 5,000 రూపీస్ లాస్ వచ్చింది అంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్న పెట్రోల్ ఖర్చు కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ అన్నయ్య కానీ తర్వాత ఇంత పెట్రోల్ ఖర్చు కానీ బాగా అంటే బాగా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. కాకపోతే లాస్ అయితే కొంచెం 5,000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. కాకపోతే అక్కడ విదేశానికి అయితే నాకు కొంచెం కస్టమర్ హ్యాపీనెస్ కెమెరా పెట్టిన తర్వాత క్లారిటీ చూసుకోవడానికి కానీ తర్వాత హ్యాపీనెస్ అయితే కొత్తగా అనేది ఎవరికైనా ఉంటుంది నాకేముంటుంది కాల్ చేస్తే హ్యాపీనెస్ అయితే కస్టమర్కి మంచిగా అనిపించింది. నాకైతే పోతే ఒక 1000 రూపాయలు రాకపోయింది అంటే ఇంకా ఒకటి కూడా కొట్టలేదు కస్టమర్ అయితే ఇంకా ప్రాబ్లం లేదైతే. అయితే ఇప్పుడు మన కోసమని ఈ యొక్క ఖమ్మం సార్ అయితే మనకు ఎంత టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తున్నట్టు బాగుంది కాల్స్ అయితే చేసింది. కాకపోతే నేను కరెక్ట్గా రీచ్ కాలేకపోయినా మన కోసం అయితే అయితే టైం అయితే నాకు ఇన్వెస్ట్మెంట్ చేసింది. కాకపోతే నాకు వీలు కాలేదు. ఏం చేసిన సారు మాకు ఆటో అతను 4 o'clock వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి మన సైడ్కు 30 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే ఏం లేకుండా మళ్ళీ ఒక 1 hour పడుతుంది. అంటే ఏం లేదు 4.5 గంటలు పడుతుంది. ఆటో అతను 4కి వెళ్ళిపోతాడు. మాది మీ వాళ్ళ ఊరు అంటే ఇక్కడ స్టే అయ్యింది. స్టే చేసిన తర్వాత మార్నింగ్ వెళ్ళిపోతాం అన్నమాట. కాకపోతే ఇల్లు మాత్రం వేరు కదని చెప్పాడు. కాకపోతే ఇది చేయబట్టి అంటే ఇవాళ కంప్లీట్ చేసేసుకుంటే నాకు ఒక 5,000 రూపీస్ లోపు మిగులు. నాకు ఇది ఒక్కటి ఎల్బీనగర్ ఒక కెమెరా వేయబట్టి నాకు ఒక 5,000 రూపీస్ వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ నాకు ఎంతో తెలుసు నాకు. కాకపోతే దానికంటే ఇది ఎక్కువ లాస్ వచ్చింది. అది చేయబట్టి ఇంకే ప్రాబ్లం అయితే రేపు అయితే మనకు స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు ఒక రైల్వే స్టేషన్ దగ్గర నాకు ఇక్కడ లాజ్ అయితే చేస్తున్నాం. లాజ్ అంటే పక్కపట్టి ఓయో రూమ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. కాకపోతే అన్న మాత్రం కొంచెం మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చింది మాకైతే. కాకపోతే కార్ పార్కింగ్ లేదు. కాకపోతే కొంచెం మీద అడ్జస్ట్ చేసి అయితే కార్ పార్కింగ్ అయితే వేసినాం. ఇక్కడ చూడాల్సింది ఇక్కడ రైల్వే స్టేషన్ ఈ పక్క రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ తర్వాత ఈ పక్క మనము ఇది మార్కెట్ రోడ్ ఉన్నటువంటి తర్వాత ఇది మనకు అనిపించేది ఇక్కడ రూమ్ కింద మనకు కొంచెం పార్కింగ్ లేకుండా అని మన కింద అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మన రూమ్ అయితే పెద్దది ఇక్కడ ఉన్నది. రూమ్లో మనం 4 మెంబర్స్ వచ్చినాం. 4 మెంబర్స్ ఫస్ట్ డేలో మనం ప్రజ్ఞాపూర్ కంప్లీట్ అయింది. వీడియోలో చూసినట్టు ఫస్ట్ వీడియోలో ప్రజ్ఞాపూర్ వచ్చింది. ప్రజ్ఞాపూర్లో కంప్లీట్ చేసుకున్నాం. ప్రజ్ఞాపూర్ అంటే తుప్రాలో కంప్లీట్ చేసుకొని తుప్రాల్లో దాదాపు ఒక 7 కెమెరాస్ అంటే ఫస్ట్ 11 అనుకునే కెమెరాస్. కానీ ఐపీ కెమెరాస్ ఏమంటే ఏమైందంటే RJ45 జాక్లోకి వాటర్ పోయినాయి. వాటర్ ఏమైందంటే రస్ట్ పట్టి కంప్లీట్గా RJ45 జాక్స్ అయితే కంప్లీట్ ఖరాబ్ అయినాయి. అంటే స్లీవ్ తీసేసి జాక్ చేస్తే ఏమవుతుందంటే మిగతా కెమెరా డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే స్లీవ్ తీసినట్టు కలరింగ్ కూడా ఉంటుంది. RJ45 పెట్టినప్పుడు కలరింగ్ కూడా ఉంటుంది. కలరింగ్ కూడా అనేది కరెక్ట్ సింక్ అయితే లేదు. మేము పెట్టేదానికి సింక్ అయితే నేను ఇలా కలరింగ్ కూడా జాక్ తీసేసి వేరే కనెక్ట్ చేసిన అది వచ్చినాయి కెమెరాలు. అంటే ఇది బాగా ఓల్డ్ మోడల్ అంటే ఏం చేసినట్టే ఈ కెమెరా ఒకటి ఒక కలర్ కూడా బాగా ఓల్డ్ మోడల్ అంటే చాలా ఓల్డ్ మోడల్ కెమెరాస్. అందుకనే కొంచెం మాకు టైం లేకుండా ఉండేసరికి సార్ ఈ కెమెరా నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళి నేను రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మీకు ఫిట్ చేస్తాను. అప్పటిదాకా ఈ కెమెరాలకు అమౌంట్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి అది ఏంటండి ఎందుకంటే కెమెరా లాగా ఉన్నాయి కాబట్టి ఈ కెమెరా ఫిట్ చేసే కెమెరాకి అమౌంట్ మీ దగ్గర పెట్టుకోండి. నేను ఫిట్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వాలని పెట్టేసిన కస్టమర్ అయితే సార్ అయితే అక్కడ ఉన్న లొకేషన్ సైట్ సార్ అయితే ఇక్కడ తీసుకెళ్ళి కంప్లీట్ చేసిన తర్వాత అయినా కాకుండా మేము కార్గో వేస్తాం కాకపోతే కార్గో వేస్తాం అయిందంటే నేను వచ్చి ఫిట్ చేస్తాను చెప్పేసిన. అదే ఇప్పుడు తుప్రాలో కంప్లీట్ అయిపోయిందన్న
అయితే అదైతే కొంచెం కొంచెం అప్డేట్ కానీ ఒక నైట్ దాకా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డే మరి గోల్డ్ ఫామ్ కూడా మీకు వీడియో చూపిస్తున్నట్టు గోల్డ్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. గోల్డ్ ఫామ్లో దాదాపు మనకి మంచి ఒక సార్ ఎట్లా ఇచ్చినట్టు ఒక మంచి అంటే సోలార్ లైట్ పెట్టుకుంటే ఏం వస్తుంది, సోలార్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత మెయింటెనెన్స్ ఎట్లా వర్క్ మెయింటెనెన్స్ ఎట్లా చేసుకుంటాం కంప్లీట్గా ఒక సార్ అయితే పేషెన్స్గా ఆయన సార్ టైం అయితే మాకు చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్ టైం అయితే మాకు మా కోసం కూడా సార్ మేము 12 అస్సమన్ 12 లోపు 7 ఉందాం అనుకుంటే కాకపోతే మేము వెళ్ళేసరికి 3 అయింది. అయినా సార్ చేసేది థ్యాంక్ యూ సార్. కాకపోతే మేము ఎందుకు లేట్ అయింది అక్కడ వెళ్ళేసరికి అంటే ఈ తుర్రంలో మాకు దాదాపు స్టార్ట్ అయ్యేసరికి పేమెంట్ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ 10 అయింది. అంటే ఈ తుర్రం నుంచి మనకు సైడ్ లొకేషన్ 100 కిలోమీటర్. ఇంకా మన కర్ణాటక బార్డర్ మీద తర్వాత ఈ సైడ్ ఏంటంటే మన జహీరాబాద్ సైడ్ అత్యంత దూరం వెళ్ళాం. ఆ సైడ్ ఉన్నాకంటే చూడడానికి కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. వీడియో కూడా వీడియో చూపిస్తాను. ఇంకా కంప్లీట్ అయితే మనకి రేపైతే 3 కెమెరాస్ అయితే మనకు పట్టుకొని మన సైడ్లోకి వెళ్ళి అసలు ఏమేమి చేస్తున్నా, అసలు ఏమేమి రాడ్స్ వాడుతున్నా. ఆల్రెడీ రాడ్స్ వాడితే ప్రతి ఒక్కరు అడుగుతారు రాడ్స్ ఏం లేదన్నా. రాడ్స్ వాడేది ఏంటంటే 15 ఫీట్ తీసుకోవాలన్న మొత్తం కంప్లీట్గా 2 ఫీట్ రాడు 2 ఇంచ్ రాడు కదా 2 ఇంచ్ రాడ్ ఏం తీసుకోవాలంటే 8 ఫీట్ తీసుకుంటే 2 ఇంచ్ రాడు అంటే హైట్ 2 ఇంచ్ అంటే స్క్వేర్ పైప్ రాడు 8 ఇంచ్ తీసుకోండి. అందులో 1.5 ఇంచ్ రాడ్ ఏమో ఒక 12 సరే అదొక 7 ఫీట్ 8 ఫీట్ తీసుకోండి. అంటే మొత్తం 16 ఫీట్ అయిపోతుంది. అంటే మనం 16 ఫీట్ అంటే కరెక్ట్గా 16 ఫీట్ హైట్ అది డౌన్ చేసుకుంటాం. ఓకేనా మీకు చూపిస్తాను రేపు ఎట్లా చేస్తానని చూపిస్తాను. మనం కంప్లీట్గా మనకు ప్రజెంట్ ఈ సింగిల్ కెమెరాస్ అయితే స్టార్ట్ అవుతుంది. సింగిల్ కెమెరాస్ ఏమైందంటే మనకు ఈ డ్యూయల్ లెన్స్లో మనకు ప్లేబ్యాక్ అయితే బాగా స్టార్ట్ అవుతుంది. డ్యూయల్ లెన్స్ సింగిల్ లెన్స్ ఈ మొత్తం డ్యూయల్ లెన్స్ స్టార్ట్ లేకుండా సరికి సింగిల్ లెన్స్ పెడుతున్నా. సింగిల్ లెన్స్ మొత్తం అసలు కంటిన్యూస్గా రికార్డ్ ఉంటుంది. అది ఎందుకంటే నాకు అంటే నేను ఇప్పుడు దాదాపు 4 to 5 కెమెరాస్ ఫిట్ చేస్తాను లోకల్లో నాకున్న విలేజ్లో. ఇప్పుడు ఈ ఎల్బీ నగర్ తోటి ఇది 6 కెమెరా కావచ్చు. ఇప్పుడు ఈ ఖమ్మంతో కాబట్టి 6 నుండి 8 మొత్తం 9 కెమెరాస్ అవ్వచ్చు. ఇంతవరకు కూడా ఏది కూడా స్ట్రక్ కాలేదు. సింగిల్ లెన్స్ స్ట్రక్ అవుతుంది. అంటే సింగిల్ లెన్స్ మొత్తం కంప్లీట్గా ఎంత డే ఉంటే అన్ని డేస్ ఉంటే అన్ని డేస్ రికార్డింగ్ కంప్లీట్గా అసలు స్ట్రక్ అనేది అవుతుంది కంప్లీట్గా. అట్లయితే మంచి ప్రాబ్లం లేదు. ఇలాంటి కెమెరాస్ అయితే కొంచెం కంపెనీ అయితే తీసుకుంటే మన ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ లెన్స్ అయితే ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. సింగిల్ లెన్స్ స్టాక్ అయితే ప్రజెంట్ లేదు. సింగిల్ లెన్స్ ప్లేబ్యాక్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సింగిల్ లెన్స్ నేను చూసిన తర్వాత దాదాపు 4 to 5 కెమెరాస్ ప్లేబ్యాక్ చూసిన ఫిట్ చేసిన అయితే ఒక 6 కెమెరా అయితే ఫిట్ చేసిన. ఓకే ఎనివే ఇంకా చేసిన కొంచెం మాట్లాడుకోవడానికి ఇంకా బాగా వెళ్ళిపోతుంది. ఓకే మీకైతే మీకు ఎలా వెళ్తున్నాం ఇంకా ఎక్కడి నుంచి ఎలా బ్యాక్ వెళ్తున్నాం అనేది మొత్తం కంప్లీట్ అయితే చూపిస్తాను. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిసిటివి టెక్ తెలుగు. చెప్పండి కదా ఈరోజు ఖమ్మంలో నాకు స్టే చేస్తున్నాము. ఇది ప్రజెంట్ అయితే ఇది మన రూమ్ అయితే. ఓకే ప్రజెంట్ మనకు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక 3 లాడ్జెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఓయో ఉంది, ఒకటి 2 ప్రైవేట్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే మనకు మెయిన్గా మా ఓయో మొత్తం అడిగాం తెలుసుకున్నాం కదా సార్ ఇక్కడ ఉన్న రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే 2 తిరిగితే తెలుసుకున్నాం. అయితే తెలిసింది ఏంటంటే ఓయో రూమ్లో 1200 రూపాయలకి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్. మేము 4 మెంబర్స్ ఉన్నాం. మేము వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్లో 1200 రూపాయలకు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. పక్క పళ్ళు ఇంకోళ్ళు అడిగాను ఆనే 1200 రూపాయలకు ఆనే సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. పక్క పంటే మనకు ఇక్కడ హోటల్ షరీఫా ఇది ఒక సంథింగ్ ఉన్నది. అన్న మాత్రం 10,000 రూపాయలకు మనకు 3 బెడ్రూమ్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ అనిపిస్తున్నాం 3 బెడ్రూమ్స్. ఇక్కడ మేము జాయింట్ చేసినాం 4 ఉన్నాం కాబట్టి జాయింట్ చేసి ఇక్కడ పడుతున్నాం. మేము అనుకున్న బడ్జెట్కి అయితే మంచి అయితే రూమ్ అయితే వచ్చింది. రూమ్ మాత్రం మంచి నీట్గా అయితే ఉన్నది. మరి అంత ఎక్కువ ఏం లేదు. కాకపోతే మెయిన్గా పార్కింగ్ స్పేస్ లేదు. కార్ ఎక్కడ పెట్టుకున్నామంటే అయితే ఏమన్నాడంటే అన్న నైట్ ఇక్కడ పెట్టుకున్నాం అంటే డైలీ ఎక్కడ పెట్టుకున్నాం వీల్లేదు. మేము వచ్చింది సాయంత్రం 4 గంటలకు 4 గంటలకు అయితే వచ్చినాం ఇక్కడికి. ఏమన్నాడంటే పార్కింగ్ రైల్వే స్టేషన్ పక్క పండుగ కదా అక్కడ పెట్టుకొని రైడ్ తీసుకొచ్చి ఇక్కడ ముంగడ పెట్టేసుకుని చెప్పాడు. ఈ వీలుగా అని చెప్పి ఆయన ఇక్కడనే ఫిక్స్ వీళ్ళని కాబట్టి ఓకే ప్రాబ్లం లేదు. మళ్ళీ నైట్ తీసి కొంచెం ముంగడిగా పెట్టేసుకున్నాం. కరెంట్ మా ముంగట్లో ఉన్నాం ఇక్కడ. ఇక్కడ ఓవరాల్ అయితే మన రూమ్ అయితే ఇది చూస్తున్నారు కదా. ఇది 2 బెడ్రూమ్స్ సింగిల్ బెడ్రూమ్ మొత్తం 3 బెడ్స్. ఇది డబుల్ సింగిల్ టీవీ ఇచ్చింది వీళ్ళకి మనకి అత్యంత మోటార్ అవుతున్నాను మొత్తం కెమెరా పెట్టుకుని ఛార్జింగ్ అంటే మొత్తం 2 చైర్స్ చిన్న టేబుల్. ఓకే అంటే రూమ్ మరీ అంత ఓవర్లేదు మరీ అంత నీట్నెస్ అంటే మేము పెట్టిన బడ్జెట్కి అయితే ఇది అప్పుడే ఎక్కువ వెళ్ళా. ఇక్కడ మాకు సింపుల్ అని
తర్వాత ఓవరాల్ అయితే మ్యాక్సిమం తిరిగినైతే సీసీటీ కూడా తెలియదు 5 కెమెరాస్ అనుకుంటున్నాను. అయితే చూసిన దాదాపు హోటల్ ఉపయోగం అక్కడ ముందు ఉపయోగం అయితే కాదు కాబట్టి ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ హోల్లో ఉంటాయి, టీవీలో ఉంటాయి, తర్వాత టీవీ మీద అక్కడ ఆడుతుంది ఇక్కడ ఆడుతుంది కదా అట్లాగే ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయంటే మ్యాక్సిమం చూసిన ఎక్కడ లేదు. ఇక్కడ అంటే సాకెట్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్న మనకి వచ్చింది. ఇక్కడ 2, 3, 4, 5, 6 ట్రిపుల్ సాకెట్స్ వచ్చింది. వాష్రూమ్ అయితే మరి ఒక ప్రాబ్లం లేదు. వాష్రూమ్ కూడా ఇండియా వెస్టర్న్ ఇండియా ఉంది. ఇది ఓవరాల్గా మనం అంటే తర్వాత ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడు స్టార్ట్ అవుతాం 8 గంటలకు స్టార్ట్ అవుతాం. 8 గంటలకు స్టార్ట్ అయ్యి అక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం 9 కావచ్చు. 9 తర్వాత మనకు కెమెరాస్ అయితే మనం స్టాక్ అయితే ఉన్నాయని ఏదైనా హైదరాబాద్ నుంచి తీసేసుకొని లేదా హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో తీసేసుకొని అక్కడ స్టాక్ అయితే పెట్టేసుకున్నాం. 3 మెమరీ కార్డులు 128 GB మెమరీ కార్డులు వస్తుంది. సింగిల్ కెమెరాస్కి అయితే మాక్సిమం అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు ప్రజెంట్ అయితే. కాబట్టి ఇప్పుడైతే మనకు ఆల్రెడీ మీకు చూపిస్తాను ప్రాబ్లం అంటే నేను అసలేం చెప్పిన కాకపోతే మీకు చూపించలేదు కదా అది ఎందుకు ఎట్లా ప్రాబ్లం వస్తలేదు నేను చూపిస్తాను. అంటే కంప్లీట్గా మనకు వే ఆఫ్ జర్నీ ఎలా ఉంటుందో కంప్లీట్గా చూపిస్తాను. థ్యాంక్ యూ. ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఇంకా అయిపోయిందా? చాలా బాగున్నాయి. తాళం లాక్ అయ్యి లేదంటే డోర్ అట్లా పెట్టేసి లాక్ కింద ఇచ్చేసి డోర్ లాక్ పడతలేదు సరిగ్గా లాక్ పడతలేదు. పొద్దున్న క్లీన్ చేసిన కారణం క్లీన్ చేసిన పొద్దున్న వచ్చి తీసుకో కవర్ వేసుకో. బ్యాగ్ వెనకేసి డోర్ వేసిన తర్వాత వెనక నుంచి వేసుకోండి. బ్యాగులు కానీ ఒకటి డోర్ వేసిన తర్వాత వెనక నుంచి వేసి लाग दिए कार डबल क्लिक किया పోయి ఆగినాక పెడదు ఆగినాక పెడదు. మెల్ల కళ్యాణ్ ఇంటనే మళ్ళీ అదురు పక్క బస్ స్టాండ్ ఎక్కది ఇంట తీసుకుని మళ్ళీ పోతుంది. ఎంత చేసేదైనా నువ్వు తలుసుకుంటేనే అవుతుంది. మా అందరికన్నా బలంగా నువ్వే ఉన్నావు. మేము చూడు అంత కుదురుతుంది. ఆటోలో అయితే మొత్తం బొర్రపించినావు అందరిని. ఇంకోటి 5 ఎకరాలు లేదు అంటే ఎట్లకెళ్ళి పోడు అంటే కరెంట్ పోలు ఉన్నాయా మరి? ఉన్నాయా? ఏం మిరప తోట అనేది? సార్ చెప్పండి సార్. నేను ఇప్పుడే రీచ్ అయినా సార్. ఇప్పుడే ఫామ్లోకి ఎంట్రీ అయినా సార్ ఇప్పుడు. ఓకే సార్. ఏ పోలు ఇవేనా? పోలు ఇవేనా? ఆ పోలుకు పెట్టాలనా?
ఇప్పుడు ఇది 3 ఎకరాలు, ఇది ఇంకోటి 5 ఎకరాలు లేదు ఇదా? మామిడి తోటనా? కంప్లీట్ చేయడానికి వాయిస్ డేటా సేవలను ఉపయోగించుకోవడానికి Searching for nearby devices. Please. No nearby devices are found. Please scan the QR code on the device to add. After the device out on. Scan the QR code on the device on the button. Restore factory settings. The camera will restart automatically. Network connection. Please wait. Restore factory settings. The camera will restart automatically. 4G network connection succeeded. Network connection. Please wait. Yes, 4G network connection succeeded. నైట్ పాటు ఒక్కళ్ళైతే రాజుకుంటారు అక్కడికి భయపడాలి మరి. కానీ సామాన్ ప్యాక్ చేసి కస్టమర్ కాల్ చేసిండు అతను. ఆ నెంబర్ ఉందా? సింపుల్ తీసుకున్న నెంబర్ ఉందా? నీ నెంబర్ ఇచ్చినావు, ఓటీపీ నెంబర్ ఇప్పండి. నీ నెంబర్ ఇచ్చినావు.
ఏది ఈ గంధం అది బిట్టు వేరే వాళ్ళు కంపెనీ అనేది వీడియో మొత్తం పైకి పంపాలనా మరి ఏం చేయాలి ఎందుకంటే ఈ ఏరియా ఇటు కవర్ అయిపోతుంది కెనాల్ ఆ పక్క చేయాలి ఇంకొక సెట్ చేస్తున్నారు దాంతో చేయి కదా మిషన్ తోటి ఫస్ట్ చిన్న గిడ కట్టిన తర్వాత అప్పుడు మిషన్ పెడతాం ఎంతసేపు నువ్వు కోలేడా అది మరి తింపడానికి అయితే మేము 1 గంట టైం పడుతుంది మిషన్ అనుకో దీనికి అన్నీ పట్టుకో కెమెరా పట్టుకోది బిట్ట తీసుకోవాలి చిన్న బిడ్డ పిల్లలు చూడు బిడ్డ చూడు పండ్ల తోటలో ఉన్నాం పండ్ల తోట ఉందిగా సార్ది పామాయిల్ సార్ది సీసీ కెమెరాలు ఫిట్ చేపిస్తున్నాం దొంగల తాగిడు ఎక్కువైందని తోటకు కొంచెం లేను నువ్వు లేవా పని నడుస్తున్నారు మరి మనకి తెలియదు పెడుతున్నా బాయ్ నువ్వు ఎక్కువ నిచ్చిన ఆడన్నా ఇక్కడ నాకు మిషన్ ఇస్తాను ఎక్కువ అంటున్నా ఓకే బ్లాక్ river. అర్థం కాలే నువ్వు ప్యాకెట్ ఇచ్చాను లాస్ట్ హ్యాండ్ అండి
కావాలా పైన మధ్యలో చెప్తుంది దానికి కొంచెం లాగా ఉన్నాయి వేటప్పుడు చూద్దాం వాళ్ళే చేసిన బట్టి ఫోటోలు బాగా వస్తుంది ఇక్కడ ఉంది వాళ్ళ మన అటు ఇటు మన మిషన్ స్టార్ తీసుకో చెడ్డు కొంచెం ఆదరణ అగోదు అదేలే అదే కవర్ అయిద్దిలే ఆ నుంచి ఆడికి ఇడికి మళ్ళీ గిరిదారిగా అట్లా మరి ఇంకొంచెం లోనకపోతే ఈ 2 మాటలు కట్టాలబ్బా జరగవా ఎందుకంటే చూడు అవి 2 కొట్టేయను అంతే ముందు అది కూడా చిద్దు ఎండింది అది కూడా ఎన్ని సంవత్సరాలు చెట్లు మరి అన్నాలు వేసి మాడి మొక్కలు వేసినప్పుడు వేసి ఉంటాడు అప్పుడే అది అప్పటి పోతే మన భూములు వండే కదా నీకు ఎర్రచందనం ఎర్రచందనం అరే పురుషులకి ఇచ్చి తినమంటే తింటారా అని చెప్పాలి పురుషులుగా తినదు కాయనే కదా ఉడుం తినదా అంటావు పురుషులుగా అంటావు ఎర్రచందనం చెప్పి ఏం తింటారా అంటున్నావు మేడం పల్లెటూరు కదా బాయ్ వాళ్ళకి స్కూల్ తీసుకో స్కూల్ తీసుకో ఇల్లు ఉన్నాయి అలా కాదు బాయ్ వాళ్ళ కింద వాళ్ళు ఉంటుంది డిఫరెన్స్ స్కూల్ పుష్పసినిమా చూసినాను దాన్ని ఉడకపోయేటి ఏంటి అది ఉడకపోయేటి ఏంటి అది దాందా స్కూల్ వేరే 10 నిమిషాలు కొంచెం చూపించి సిల్వర్ స్కూల్లోనా దీన్ని ఇటు సైడ్ పెట్టు ఇటు ఫేసింగ్ పెట్టు ఇది ఇటు పెడదాం సోలార్ ఇటు పెట్టాలి కెమెరా నువ్వు అన్నట్టు కెమెరా అటు పెట్టు అదేమో ఇటు పెడదాం ఇంకా తోట ఎండింగ్ అటు మళ్ళా ఎక్కడ పెడతాం మరి దీనికి ఇక పెద్దానికి పెట్టు పెద్దానికి స్తంభాలు నరికేయాలంట మొదలు ఏవి గివా నిమ్మకాయలు
రైట్ ఒక్కటి చాలు, ఒక స్క్రూ మస్తు ఒకటి ఒక్కటే గట్టి మన బిడ్డ ఇద్దరు గట్టి. సో మనకైతే కంప్లీట్గా అయితే వీడియో అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. అంటే కస్టమర్ పర్మిషన్, సార్ పర్మిషన్ తీసుకొని మనం ఈ ఎర్రగంధం చెట్లు అంటే దాదాపు నేను చూపించదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఇది కొంచెం ఇల్లీగల్, అంటే పెంచడం లీగలే ఉంటుంది, కట్ చేయడం లీగలే ఉంటుంది. కాకపోతే మనం పబ్లిసిటీ చేసినట్టు అవుతుంది, దాన్ని ఒక్కడ ఉన్నది అని పబ్లిసిటీ చేసినట్టు అవుతుంది. అందుకే నేను లొకేషన్ చూపెట్టలేదు, అంటే లొకేషన్ విలేజ్ చెప్పలేదు. అందుకే అంతే, దాదాపు నేను చేసే పని సెక్యూరిటీ పర్పస్. అందుకని ఏం చేస్తా అంటే దాదాపు సైట్ లొకేషన్ చూపెట్టా, అంటే ఒక విలేజ్ అయితే అని చూపిస్తా, కరీంనగర్ అని చూపిస్తా, ఖమ్మం అని చూపిస్తా, అటు హైదరాబాద్ అని చూపిస్తా. కాకపోతే లొకేషన్ ఇక్కడ అని చెప్పలేను, ఎందుకంటే నేను చేసేది సెక్యూరిటీ పని. సెక్యూరిటీని నేను ఇల్లీగల్ చేస్తున్నా. అందుకని నేను దాదాపు ఏ పని చేసినా దాదాపు ఒకవేళ తీయాల్సి వచ్చినా అక్కడ వీడియో నేను చేసే పని తీయాల్సి వచ్చినా కానీ కస్టమర్ పర్మిషన్ తీసుకొని చేస్తాను. కస్టమర్ని మ్యాక్సిమం అయితే చూపించదలుచుకోలేను, ఎందుకంటే కస్టమర్ నాకు ఇబ్బంది అవుతుంది. కస్టమర్ ఏ కస్టమర్ అయినా చూపించదలుచుకున్నాను, ఎందుకంటే నేను చేసే పని చూపిస్తున్నాను మీకు. నేను చేసే పని ఏంటి చూపిస్తున్నా, నేను చేసే ప్రోడక్ట్ ఏంటి చూపిస్తున్నా, కానీ కస్టమర్ చూపించిన అవసరం నాకు లేదు. ఎందుకంటే కస్టమర్ అనేది కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే నాకు తెలిసిన పర్పస్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది కంపల్సరీ. అందుకనైతే కస్టమర్ని చూపించలేను. కాకపోతే ఈ ఒక ఎర్రగంధం చెట్లు అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన, దగ్గరుండి చెట్టుని ముట్టుకొని ఆ బెరడుని తీసి అసలు ఏమొస్తుంది అంటే బెరడుని తీసి ఆ చెట్టుకు. కాకపోతే ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ అయితే చెట్టు అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. ఎంతసేపు దాదాపుగా నేను స్క్రూ టైటర్ చూశారు కదా, స్క్రూ టైటర్ని దాదాపు ఒక 1 minute అయితే కంపల్సరీగా, అది దాదాపు 3 inch 4 inch స్క్రూ ఉన్నది. మనం రెగ్యులర్గా వేసే స్క్రూ ఉంటాయి కదా 3D స్క్రూస్, దాదాపు ఒక 1 minute తిరిగింది, అందులో తిరగదు. అందుకు అంత స్ట్రాంగ్ ఉంది చెట్టు అయితే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ సార్, మీరు పర్మిషన్ ఇచ్చి వీడియో పెట్టుకున్నందుకు. కాకపోతే ఏం చెప్పిందంటే సార్ అయితే మొత్తం పెట్టకు, చిన్నగా ఒక 30 seconds లోపే ఉండాలి, అంటే మ్యాక్సిమం పెట్టకు అని చెప్పిండు. ఒకవేళ పెట్టాల్సి వస్తే అయితే నాకు 30 seconds లోపు పెట్టేసుకో, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు అని చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీకైతే ఇబ్బంది రాకుండా అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, పర్మిషన్ ఇచ్చినందుకు అయితే థ్యాంక్ యూ సార్. తర్వాత కెమెరాలు కూడా దాదాపు నేను ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నా. జియో సిమ్ అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుందని ఎయిర్టెల్ సిమ్ తీసేసుకున్నా. ఎయిర్టెల్ సిమ్ వేసే ప్రాబ్లం అట్లా ప్రజెంట్ అయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తలేదు. అయితే దాదాపు ప్రాబ్లమ్స్ వస్తలేవు. జియో సిమ్ అయితే ప్రాబ్లం వస్తుంది, కంపల్సరీ వస్తుంది ప్రాబ్లం అయితే. చూద్దాం ఇంకెన్ని రోజులు ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి సాల్వ్ అవుతుందో ప్రాబ్లం అనేది చూద్దాం. ఇంకా ముందుగా చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలామంది కూడా నాకు కామెంట్ చేస్తారు, అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, అన్న కెమెరా కావాలని చెప్తారు. అంటే మీరు చూసిన కెమెరా డైరెక్ట్ కెమెరా కావాలంటారు, కానీ కాకపోతే ఏం కెమెరా కావాలంటారో చెప్తున్నాను. ఎందుకంటే నేను సోలార్ చేసిన 25x జూమ్, సోలార్లో డ్యూయల్ లెన్స్ చేసిన, సింగిల్ లెన్స్ చేసిన, మనకు 25x జూమ్ చేసిన, అది కొంచెం క్లారిటీ చెప్పండి మీరైతే. తర్వాత మళ్ళీ నేను అడగాల్సి వస్తుంది, అడిగినా ప్రాబ్లం లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV టెక్ తెలుగు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ.